ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి, అభివృద్ధి చేసి చూపిస్తా. సమాజ ప్రజాసేవకు, అభివృద్ధికి సింహభాగం కేటాయిస్తానంటున్న నాగోతి నాగమణి. విశాఖ జిల్లా భీమిలిలో కాసుల కోసం కక్కుర్తిపడి, పదవీ వ్యామోహాలకు లోబడి, స్వీయ లాభాల కోసం ఊసరవెల్లిలా మారి పార్టీలు మారుతున్న నాయకులున్న ఈ రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నత చదువులు అభ్యసించి లెక్చరర్గా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్ది భావి భారతానికి అందించిన ఉన్నత విద్యాధికురాలు సరస్వతి పుత్రిక, సొంత నియోజకవర్గం ఆడపడుచు, ప్రతి క్షణం ప్రజల మధ్యలోనే ఉంటూ వారి తలలో నాలుకగా మెలుగుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆపదలలో, ప్రజా అవసరాలలో, ప్రజోపయోగ కార్యక్రమాలలో అందరికంటే ముందుంటున్న భీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి అయిన నాగోతి నాగమణిని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించినట్లయితే బడుగు బలహీన వర్గాల అన్ని తరగతుల వారి కష్టాలు తీర్చడానికి శక్తి వంచన లేకుండా పాటుపడటమే కాకుండా భీమిలి నియోజకవర్గంను అభివృద్ధి బాటలో నడిపించుటకు, నిజమైన అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందించుటకు నిస్వార్థంగా, పక్షపాతంగా తన నిజాయితీని నిరూపించుకుంటారనడంలో నిజం లేకపోలేదు. ఉత్తమ సమాజ ప్రజా సేవకురాలు, జనం అనే మాట వింటే మనం అనే మాట మరిచే, ప్రతి క్షణం ప్రజల పక్షాన నిలబడే ప్రజల పక్షపాతి, ఎల్లప్పుడూ మోముపై చిరునవ్వును చెదరనీయకుండా ఎదుటివారిని చిరునవ్వుతో, చిరుదరహాసంతో, ఆప్యాయత అనురాగాలతో పలకరించి ఆపన్న హస్తం అందించే అందరి విశ్వాస విధేయ కుటుంబ ఆత్మీయురాలు, వినయం, విధేయత, నిబద్ధత గల స్వచ్ఛంద సమాజ ప్రజా సేవకురాలు, నిజాన్ని నిర్భయంగా నినాదించే ప్రజా దేవుళ్ళ అభిలాషి, నిత్యం ప్రతినిత్యం సామాన్యులకు, ప్రజలకు, కార్యకర్తలకు బాసటగా నిలుస్తూ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య తలెత్తినా నేనున్నానని భరోసా ఇస్తూ పరిష్కారానికి నాంది పలుకుతున్న నిస్వార్థ సేవకురాలు, సాధారణ మధ్యతరహా కుటుంబం నేపథ్యమైన సహాయం కోరి వచ్చిన వారిని కాదు లేదనే మాట వినపడకుండా తనకు తోచిన సహకారం అందించి ఆదుకోవడంలో గొప్ప ధనవంతురాలు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజా సంపూర్ణ దీవెనలతో తన పుట్టిన నియోజకవర్గానికి, ప్రజలకు తన వంతు ఎంతో కొంత సేవలందించాలనే మంచి ఆశయాన్ని, దృఢ సంకల్పాన్ని మనసంతా నింపుకున్న నాగోతి నాగమణి డిసెంబర్ నెలలో ప్రజా పరిచయ యాత్ర ప్రారంభించి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి తన నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్న, నీతి నిజాయితీకి నిలువెత్తు సాక్షైన కుటుంబం నుండి వచ్చిన ఉత్తమురాలు. నియోజకవర్గానికి ఎంతో మంది ఉద్దండులు పాలన పేరుతో వస్తున్నారు, పోతున్నారు. స్వీయ లాభాల కోసం పాకులాడుతున్నారే కానీ అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలిన తరుణంలో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, సస్యశ్యామలంగా మలచాలని కంకణం కట్టుకొని నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు తెలుసుకొని తనకు ఒకసారి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా స్పందించి ఖచ్చితంగా నెరవేర్చుతానన్న నాగమణికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ పార్టీలకు తావివ్వకుండా కుల మత వర్గ భేదాలకు అతీతంగా ఏకపక్షాన నిలబడి తమ సంపూర్ణ మద్దతునిచ్చి ఎమ్మెల్యేగా విజయం అందించాలని కోరుకుంటూ డిసెంబర్ నెలలో ప్రజా పరిచయ యాత్ర మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు తనను ఆశీర్వదించిన ప్రజా దేవుళ్లకు, వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న కార్యకర్తలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయిన నాగోతి నాగమణి దశాబ్దాల పైచిలుకు నుండి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారంలో ఎంతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ తరపున తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఏమో మర్చిపోతే ఎంపీ ఓటు మీకు నచ్చిన పార్టీ వేసుకుంటే ఎమ్మెల్యే ఓటు మాత్రం నాగమణి ఇంటి పేరు నాగోతున్నాను. ఓటింగ్ మిషన్లోనే నాగమణి పేరు పెద్దది మిషన్ సింబల్ ఉంటుంది. సింబల్ అక్కడికి తెలియకపోతే ఫోన్ చేయండి అని చెప్తాను. మంచిది అవుతుందండి.
మీరు గెలుపుతారు కూడా ముసలి థ్యాంక్ యూ మేడం గారు. నిజమేనమ్మా అమ్మా నిజంగా నీవు మా ఊరి ప్రెసిడెంట్ అమ్మా ఊరికి పోదాలి నిలబెట్టాను పెద్దమ్మ మీరు మీ పెద్ద లేదా అమ్మ నువ్వు గెలుపుతూ వెళ్ళాము అయ్యమ్మ తెలుసు అయితే సార్ తప్పకుండా మీ పేరు రాసుకోండి. అంటారు అమ్మా నీ నోట్లో దేవుడు ఉన్నాడు ఏంటి కానీ ఎన్నోటి అయిపోయింది అంటాను అయితే మరి నన్ను చూడగానే ఏది లేదు సార్ చూడగానే చెప్పారు మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవుతుందమ్మా మా ఇంటికాడ గంప తెస్తారు కూరగాయలు ఒక కాయ ఎండబ్లోకి వెళ్ళిపోండి థ్యాంక్ యూ మేడం. మంచిదే తల్లి అవుతా వెళ్ళి తల్లి అలాగేనమ్మా అలాగే అవుతా వెళ్ళమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. గెలిపించండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాయ్యా. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు గెలిపించండి. మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. గుర్తు నెలాఖరికి వస్తుందండి. 19 నామినేషన్ అయింది. కార్డు ఇస్తామంటే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, నా పేరు ఉంటుంది. ఓటింగ్ మిషన్ లో నా పేరు ఎదురుగానే గుర్తుపడతాను. నా పేరు ఎదురుగా ఏ గుర్తు నా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయండి. వస్తే నేను అనౌన్స్ చేయిస్తాను. అప్పటికి మీకు నా గుర్తు ఇంటికి రాలేదు అనుకోండి, ఫోన్ చేసి వేయండి. ఉంటాను. వచ్చే ఎన్నికలకి దీనికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు గెలిపించండి. మీ ఇంటికి వచ్చి థ్యాంక్స్ అండి. మరి ఎంపీ ఓటు మంచిగా 2 ఓట్లు ఇస్తారు కదా. ఎంపీ ఓటు మీకు నచ్చిన పార్టీకి వేయండి. ఎమ్మెల్యే ఓటు మాత్రం నాగమణికి వేయండి. బ్లాక్ మనకి ఊర్లో మంచిగా వేయండి. మర్చిపోద్దు నాగమణి ఓటింగ్ మిషన్ లో నాగమణి పేరుకి ఎదురుగా సింబల్ ఉంటుంది. మరి చూసి వేయండి. అప్పటికి సింబల్ తెలియకపోతే ఫోన్ చేయండి. నాగమణి గారు కోటేసి వచ్చే ఎన్నికలకి దీనికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు గెలిపిస్తారని ఓటింగ్ మిషన్ లో నా పేరు ఎదురుగా సింబల్ ఉంటుందండి. అప్పటికి సింబల్ తెలియకుండా ఫోన్ చేయండి. వస్తాను. నమస్తే అండి. మధురవాడ నుంచి వస్తున్నామయ్యా. నా పేరు నాగమణి. వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. మరి ఎమ్మెల్యే ఓటు అనేది నాగమణి కేసు గెలిపిస్తారని కోరుకుంటూ మీ ఊరు వచ్చినాము. లోకల్ పర్సన్ ఊర్లో మనిషి కడపల్లి సొంతూరు మధురవాడలో ఉంటాము. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించాలని గుర్తుపెట్టుకోండి. ఎంపీ ఓటు మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి. ఎమ్మెల్యే ఓటు మాత్రం ఊర్లో మనిషిగా నాగమణికి వేయమని రిక్వెస్ట్ చేయండి. గుర్తు బకెట్ అనుకుంటున్నామండి. అదే 29 వస్తుంది. కార్డు ఇచ్చారు కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది. అసలు ఫోన్ చేయండి. నేను ఇంటింటికి ప్రచారం చేయిస్తాను. అప్పటికే తెలియకపోతే ఫోన్ చేసి వేయండి అమ్మా. మర్చిపోండి. కార్డు ఇస్తారు. కోటేసి గెలిపించండి. వస్తానయ్య. మర్చిపోండి. సాయంత్రం ఫోన్ చేయండి. నమస్తే అమ్మా. నా పేరు నాగమణి. వచ్చే ఎలక్షన్కి దీనికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానమ్మా. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. మర్చిపోండి. నమస్తే అమ్మా. అర్థమైందా? నా పేరు నాగమణి. ఇంటి పేరు నాగవతి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. మర్చిపోకండి. గత 4 నెలలు బట్టి గడప గడప ప్రోగ్రాంలో తిరుగుతున్నాము. అదే సందర్భంగా మీ ఇంటికి వచ్చాము. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మరి పోటీ చేస్తున్నాను. మీ ఊరికి మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి అయింది. సింబల్ మండే వస్తుంది. మేము అది రిలీజ్ చేస్తాను. విజిటింగ్ కార్డు ఇస్తే కాల్ చేయాలి.
వచ్చే ఎన్నికలకి బీజేపీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. వీటి పేరు నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. అది సరైన అభ్యర్థిని ఎన్నుకోవడమే మా లక్ష్యం. మరొకటి సుమ మన అభివృద్ధి నాగోది నాగమణి స్వతంత్ర అభ్యర్థి. ఓటర్ మహాశైలి మన స్వతంత్ర అభ్యర్థి నాగోజు నాగమణి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకి పోటీ చేయనున్నారు. కావున మన అందరి అభ్యర్థి మన నాగమణికి ఈ యొక్క అమూల్యమైన ఎమ్మెల్యే ఓటు ఆమెకు వేసి మన భీమిలి నియోజకవర్గ వచ్చే ఎలక్షన్లకి బీజేపీ మన ఊరికి ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి. మన స్వతంత్ర అభ్యర్థి నాగోజు నాగమణి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకి పోటీ చేయనున్నారు. కావున మన అందరి అభ్యర్థి మన నాగమణికి ఈ యొక్క అమూల్యమైన ఎమ్మెల్యే ఓటు ఆమెకు వేసి మన భీమిలి నియోజకవర్గానికి మన ఆడపడుచు మన భీమిలి నియోజకవర్గానికి మన ఆడపడుచు మన ఊరి మనిషి మన ఊరి జనాన్ని గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా వచ్చే ఎన్నికలకి బీజేపీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. వీటి పేరు నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. అది సరైన అభ్యర్థిని ఎన్నుకోవడమే మా లక్ష్యం. మరొకటి సుమ మన అభివృద్ధి నాగోది నాగమణి స్వతంత్ర అభ్యర్థి. ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి. మన స్వతంత్ర అభ్యర్థి నాగోజు నాగమణి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకి పోటీ చేయనున్నారు. కావున మన అందరి అభ్యర్థి మన నాగమణికి ఈ యొక్క అమూల్యమైన ఎమ్మెల్యే ఓటు ఆమెకు వేసి మన భీమిలి నియోజకవర్గ పోటీ చేస్తున్నామమ్మా. మరి ఎమ్మెల్యేగా నాగమణి కోటేసి మధురవాణి నుంచి వస్తున్నాము. వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి చేసి పిలిపించండి. థ్యాంక్ యూ. వచ్చే ఎలక్షన్లకు భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి చేసి గెలిపించండి. మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. 4 నెలలు బట్టి నేను ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి మన భీమిలి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నామండి. అదే సందర్భంగా మీ ఊరు మీ ఇంటికి వస్తున్నాము. ఏంటి మర్చిపోకండి, ఓటింగ్ మిషన్లో నాగమణి పేరు ఉంటుంది. నాగమణి పేరుకి ఎదురుగా సింబల్ ఉంటుంది. దానికి వేసి మరి ఎమ్మెల్యేగా గెలిపించండి. మీ ఊరు మంచి ఏంటి మర్చిపోకండి. నమస్తే అమ్మ, నా పేరు నాగమణి. వచ్చే ఎలక్షన్కి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానమ్మా. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ చేస్తాను.
ఏంటి మర్చిపోద్దు. నమస్తే అండి, అర్థమైందా? నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగవతి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ మర్చిపోకండి. గత 4 నెలలు బట్టి గడప గడప ప్రోగ్రాంలో తిరుగుతున్నాము. అదే సందర్భంగా మీ ఇంటికి వచ్చాము. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మరి పోటీ చేస్తున్నాం. మీ ఊరికి నాగమణి, మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించున్నాము. మర్చిపోకండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి అది సరైన అభ్యర్థిని ఎన్నుకోవడమే మా లక్ష్యం. మరొకటి సుమ మన అభివృద్ధి నాగోతి నాగమణి స్వతంత్ర అభ్యర్థి. ఓటర్ మహాశైలి మన స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకి పోటీ చేయనున్నారు. కావున మన అందరి అభ్యర్థి మన నాగమణికి ఈ యొక్క ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి. మన స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకి పోటీ చేయనున్నారు. కావున మన అందరి అభ్యర్థి మన నాగమణికి ఈ యొక్క అమూల్యమైన ఎమ్మెల్యే ఓటు ఆమెకి వేసి మన భీమిలి నియోజకవర్గానికి మన ఆడపడుచు ఈ యొక్క అమూల్యమైన ఎమ్మెల్యే ఓటు ఆమెకి వేసి మన భీమిలి నియోజకవర్గాన్ని మన ఆడపడుచు మన ఊరి మనిషి మన ఊరి జనాన్ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 4 నెలల నుండి నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలన అనే విధానంలో ప్రతి వారము ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు కాలినగా కలిసి
మర్చిపోతానమ్మా నాగమణి గారి ఫోటో గెలిపించండి దీన్ని బాగాలేదు ఇచ్చేయండి అమ్మా కాదు నాగమణి గారి ఫోటో. నమస్తే అండి, నా పేరు నాగమణి అండి. మధురవాడ నుంచి వస్తున్నాము. నగరపాలక సమస్య సొంతూరండి. వచ్చే ఎలక్షన్లకి భీమిలీకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు. నమస్తే అండి, నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలీకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మరి ఎమ్మెల్యేగా నాగమణి కోటేసి గెలిపించింది నేను కూడా చెప్పండి. జనాలందరూ ఓటేసి గెలిపిస్తే కనుక మన ఎమ్మెల్యే కూడా నాగమణి గెలిపించని నా పేరు నాగమణి అండి. వచ్చే ఎలక్షన్కి భీమిలీకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామండి. మా నాగమణికి ఎమ్మెల్యే ఓటేసి గెలిపించని మీకు వస్తున్నామండి. మధురవాడ మా సొంతూరు. మనం వచ్చే ఎలక్షన్లకి భీమిలీకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు గెలిపించండి మీ ఊరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం. మర్చిపోద్దు, మీ ఊరికంతా చెప్పండి. మీరందరూ మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సింధు ఈ నెలాఖరికి వస్తుంది 29. సో మీకు ఏ ఇబ్బంది లేదంటే సపోర్ట్ చేస్తామంటే మీ నెంబర్ తీసుకుంటాం. మా నెంబర్ కూడా మీరు అండి నోట్స్ చదవాలి. ఎలాగైనా వచ్చి కలుస్తానమ్మా తప్పకుండా. మనస్ఫూర్తిగా మీరు జీవించాలని థ్యాంక్ యూ వెరీ మచ్. నేను గెలవగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. పేరు రాయండమ్మా బుక్కులన్నా. మేడం గారిని కలాలి గెలవగానే వచ్చి చెప్పారు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి నాకు స్వతంత్ర అభ్యర్థి మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగోటి నాగమణికి భీమిలీ ఎమ్మెల్యేగా ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. మన స్వతంత్ర అభ్యర్థి నాగోతి వచ్చే ఎన్నికలకి భీమిలీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. నాగోటి నాగమణికి పేరు గుర్తుపెట్టుకోండి. వచ్చే ఎన్నికలకి భీమిలీకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు గెలిపించండి మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. గుడిపడిందండి. అయ్యా నమస్తే అయ్యా. మీకు బాగున్నారమ్మా? నగరపాలక నుంచి వస్తున్నామండి. మధురవాడలో ఉంటాము. వచ్చే ఎలక్షన్లకి భీమిలీకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామండి. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతులు. ఆ నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి మీ ఊరు మీకు వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. ఏమా మర్చిపోదు. నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మర్చిపోతాము. అక్కడ అంటే మంచిగా
వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 4 నెలల నుండి నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలన అనే విధానంలో ప్రతి ఇంటికి, ప్రతి వాడకు, ప్రతి అయ్యకు పరిచయం చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే అభ్యర్థిగా నాగమణి చూడండి. నా పేరు నాగమని, ఇంటి పేరు మర్చిపోతే ఎమ్మెల్యే నాగమని నా పేరు నాగమని, ఇంటి పేరు నాగమని. ఎన్నికలకి నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మీ ఊరికి. మరి మర్చిపోతే ఎమ్మెల్యేగా నాగమణికి పోటీ చేయించండి రిక్వెస్ట్ మొదలవాడి నుంచి వస్తున్నామమ్మా. నా పేరు నాగమణి. వచ్చే ఎన్నికలకి భీములకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామండి. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు గెలిపించండి మీకు రిక్వెస్ట్ చేసుకుంటాం. ఓటింగ్ విషయంలో నాగోతి నాగమణి పేరు గుర్తుపెట్టుకోండి. నాగోతి నాగమణికి ఎమ్మెల్యే ఓటు వేసి గెలిపించాలని వేసుకుంటారంటే నా పేరు నాగమణి అండి. మధురవాడ నుంచి వస్తున్నాము. వచ్చే ఎన్నికలకి భీములకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మరి ఎమ్మెల్యే ఓటు నాగమణి కేసు గెలిపించండి మీకు రిక్వెస్ట్ చేసుకుంటాం. ఓటింగ్ విషయంలో నాగోతి నాగమణి పేరు ఉంటుంది. దానికి ఎదురుగా సింబల్కి ఓట్ అయ్యాము. 2 ఓట్లు ఇస్తారు. ఎంపీ ఓట్లు వచ్చిన పార్టీ హైదరాబాద్ నుంచి వస్తున్నాము. తగ్గిపోతే మాకు సొంతూరు. వచ్చే ఎన్నికలకి భీములకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. అది ఎమ్మెల్యే ఓటు నాగమణి గెలిపిస్తారని కోరుకుంటూ మీరు థ్యాంక్ యూ అండి. మే 11 జరిగే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానమ్మా మన ఊరికి. మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నాగమణి నాగోతండి. నాగోతి నాగమణి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. 4 నెలలు బట్టి మనకి మీకు నచ్చిన పార్టీ అండి. మర్చిపోకు చెప్పండి. టమాటా కోసం మళ్ళీ అనౌన్స్ చేయిస్తాను. ఫోన్ చేసి అడగచ్చు. ఇంటి పేరు నాగోతండి. వచ్చే ఎన్నికలకి భీములకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి ఎమ్మెల్యే ఓటు నాగోతి నాగమణి కేసు గెలిపించండి మీ నాగోతి నాగమణి పేరు తిరిగి సింబల్ ఉంటుందండి. ఓటింగ్ మిషన్లో తెలియకుండా ఫోన్ చేయండి చెప్తాను. 30 నుంచి సింబల్ తెలుసుకోండి. ఉంటుంది. నా పేరు నాగమణి అండి. హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వచ్చే ఎలక్షన్లకి భీములకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి నాగోతి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి మీ ఊరికి రిక్వెస్ట్ సింబల్ నెలాఖరికి వస్తుంది. కార్డు ఇస్తామండి. నాగోతి నాగమణి పేరు తెలియదని సింబల్ ఉంటుంది. ఓటింగ్ మిషన్లోనే మర్చిపోతుంది సార్. ఉంటుంది.
పేరెంట్స్